మొట్టమొదటిగా దేవదేవునికి నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా వివాహానికి సిద్ధంగా ఉన్న యవన బిడ్డలు రవికుమార్, స్వర్ణ యవన బిడ్డలకి నా యొక్క కృతజ్ఞతలు. ఎందుకంటే ఈరోజు ఈ విధంగా మీ మధ్యలో నిలవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. దేవుడు వాడుకున్న బిడ్డలు వీరు కనుక వీరికి వీరి కుటుంబాలకు ఇరు కుటుంబాలకు నా వందనాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్న అధ్యక్షులు వారు మా అంకుల్ గారు లాజరస్ గారికి వందనాలు. వారి యొక్క అసోసియేట్ పాస్టర్ గారు బెంజమిన్ గారికి వందనాలు. ఈరోజు మ్యారేజ్ రిజిస్టర్గా ఉన్న రెవరెండ్ డాక్టర్ సుదర్శన్ టోనీ గారికి నా వందనాలు. వేదిక మీద ఉన్న అతిరథ మహారథులు, దైవ సేవకులు, చాలామంది దైవ సేవకుల మధ్యలో ఈ వివాహం జరగడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చారు. ఇక్కడున్న దైవ సేవకులందరికీ నా వందనాలు, మీ అందరికీ నా వందనాలు. నేను ఒక మాట చెప్తున్నానండి, కేవలం పెండ్లి సందేశం కొరకు హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఒకే ఒక రీజన్, వాక్యం చెప్పడానికి వచ్చాను. మీరు సహకరిస్తే మంచిగా ఉంటుంది, లేకపోతే మంచిగా అనిపించదు. ఈ యొక్క బిడ్డలు ఆశపడి హైదరాబాద్ నుంచి పెళ్లి చేయడానికి పిలవలేదు, ప్రసంగం చెప్పడానికి పిలిచారు. ఎవ్రీబడి కీప్ సైలెన్స్. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలని మనవి చేస్తున్నా. హైదరాబాద్ నుంచి వచ్చానని నేను మిమ్మల్ని ఏమీ బాధను, కొంచెం నా లిమిట్స్లో నేను ఉంటా, తక్కువగా మాట్లాడతా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. కానీ దేవుడు అనుగ్రహించిన ప్రసంగాన్ని మాత్రం తప్పకుండా ఇక్కడ రివీల్ చేయవలసి ఉంది, అంటే ప్రత్యక్షపరచవలసి ఉంది. అది దైవ సేవకునిగా నా మీద దేవుడు పెట్టిన భారం. మరొకసారి చెప్తున్నా, అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఒకవేళ మేము నిశ్శబ్దంగా ఉండలేము అని అంటే మీరు ఈ హాల్లో నుంచి బయటికి వెళ్ళిపోయి మాట్లాడుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఈ హాల్లో ఉన్నవాళ్ళు నిశ్శబ్దంగా ఉండాలని మనం చేస్తున్నా. సంతోషం. ఆల్రెడీ దైవ సేవకులు ప్రార్థన చేశారు వాక్యం కొరకు. నేను వాక్యంలోకి వెళ్ళిపోతున్నా. ఎవరు విన్నా వినకపోయినా వీళ్ళు మాత్రం ప్రశాంతంగా కూర్చున్నారు. పెండ్లి కాబోతున్న బిడ్డలు రవికుమార్, స్వర్ణ, వీళ్ళు మాత్రం శ్రద్ధగా వినాలని కోరుకుంటా ఉన్నా. నా యొక్క ప్రసంగ అంశం ఏంటంటే, ఈరోజు ఈ పెండ్లి ప్రసంగంలో షిప్స్ ఇన్ ద మ్యారేజ్. షిప్ అంటారు కదా, టైటానిక్ షిప్. షిప్స్ ఇన్ ద మ్యారేజ్. మ్యారేజ్లో కొన్ని షిప్స్ ఉన్నాయి, అవి నేను చెప్పాలని ఆశపడుతున్నా. మ్యారేజ్లో ఉన్న షిప్స్ ఏంటంటే, ఒక 4 షిప్స్ చెప్తా. ఇక చాలా ఉంటాయి, కానీ 4 చెప్తాను సమయానుకూలంగా. మొదటి షిప్ ఏంటంటే ఫెలోషిప్. ఏంటది? ఫెలోషిప్. తెలుగులో ఫెలోషిప్ అంటే అర్థం ఏంటంటే సహవాసం. దేవుడు ఎందుకు వీరిని ఇట్లా జత చేయాలని ఆయన ఆలోచించారంటే, వీళ్ళిద్దరూ సహవాసంగా ఉండాలని ఆలోచించి జత చేయాలని ఆలోచించారు. మ్యారేజ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ థింగ్. నా మాట జాగ్రత్తగా వినండి. వివాహము అనేది చాలా అద్భుతమైనది, అద్భుతమైన విషయం అది. గాడ్ క్రియేటెడ్ ద మ్యారేజ్ ఇన్ ద బిగినింగ్.
మనమందరం చదువుతాం, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్ అంటాం. అంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని చెప్తాం. కొంచెం షార్ప్ తగ్గించిన ఆయన, కొంచెం తగ్గించి షార్ప్. హల్లెలూయా. ఎస్, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించనని చదువుతాం. అదే దేవుడు ఆది యందు దేవుడు వివాహాన్ని కూడా కలుగు చేశారు. కాబట్టి అది చాలా చాలా బ్యూటిఫుల్, అంటే సుందరమైన విషయం వివాహం. అయితే ఈ సుందరమైన వివాహాన్ని సాతాను చెడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే దీనికి ఒక ఎనిమి కూడా ఉన్నాడు. వివాహాన్ని చెడగొట్టడానికి ఒక ఎనిమి ఉన్నాడనే విషయం మనం గమనించాలి. వివాహాన్ని కలుగు చేసిన దేవుడు ఎలాగున్నారో దాన్ని ఎలాగైనా పాడు చేయాలని సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక ఫెలోషిప్గా ఆదాము అవ్వల్ని మనం చదువుకున్న వాక్య భాగంలో ఆదాము అవ్వల్ని యాక శరీరముగా చేసినప్పుడు ఒక్క క్షణం వాళ్ళ ఫెలోషిప్లో తప్పారంతే. వాళ్ళ వివాహాన్ని సాతాను అటాక్ చేసేసాడు. కనుక ఫెలోషిప్ అనే మాటకు అర్థం ఏంటంటే టూ ఫెలోస్ ఇన్ ఏ షిప్ అని అర్థం. ఇద్దరు వ్యక్తులు ఒక షిప్లో ప్రయాణం చేయడాన్ని ఫెలోషిప్ అంటారు. ఇప్పటి వరకు రవికుమార్ బ్యాచిలర్షిప్లో ప్రయాణం చేశాడు. ఇది కూడా ఒక షిప్ ఉంది ఇంగ్లీష్లో. ఇట్లాంటి షిప్స్ ఇంగ్లీష్లో ఎన్ని ఉన్నాయంటే 413 షిప్స్ ఉన్నాయి. అంటే ఇంగ్లీష్ వర్డ్ షిప్తో ఎండ్ అయ్యే వర్డ్స్ అనమాట. అవి 413 వర్డ్స్ ఉన్నాయి. దాంట్లో ఒక వర్డ్ ఏంటంటే రవికుమార్ యవన బిడ్డ ఇప్పటి వరకు బ్యాచులర్షిప్లో అంటే బ్రహ్మచారిగా ప్రయాణం చేశాడు. ఇప్పటి వరకు స్వర్ణ స్పిన్ స్టార్ షిప్ అంటారు. అంటే ఆమె వివాహము కాని స్థితిలో, కుమారి స్థితిలో ప్రయాణం చేసింది. ఈ రోజు నుంచి వీళ్ళు ఏ షిప్లోకి వస్తున్నారంటే ఫెలోషిప్లోకి వస్తున్నారు. కాబట్టి ఆమోసు 3:3లో ఇద్దరు ఏకీభవించకుండా కూడి నడవలేరు అనే మాట ఉంటుంది. ఆమోసు 3:3లో మీరు ఒకే షిప్లోకి వచ్చారు. ఇప్పుడు ఈ షిప్లో మీరు ప్రయాణం చేయాలంటే ఏకీభావం అవసరం, ఒకరికొకరు సమ్మతించుకోవడం అవసరం. వీళ్ళే కాదు, పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా. కొంతమందికి నీళ్ళంటే భయం ఉంటుందండి. దాన్ని గ్రీక్లో ఏమంటారంటే హైడ్రోఫోబియా అంటారు. గ్రీక్లో అంటే నీళ్ళంటే భయపడతారు. షిప్లో ప్రయాణం చేసేటప్పుడు తప్పకుండా నీటిలో ప్రయాణం చేయవలసి ఉంటుంది కదా. నీటిలో ప్రయాణం చేసే వాళ్ళు నీరుకు భయపడకూడదు. భయపడితే కళ్ళు తిరిగి పడిపోతారు. వాళ్ళు నీటిలో పడకపోయినా షిప్లో భద్రంగా ఉన్నా ఆ షిప్లోనే కళ్ళు తిరిగి పడిపోతారు. కాబట్టి మీరు ఏ ఫోబియానైనా ఎదుర్కొని మీ యొక్క జీవితంలో ఈ ఫెలోషిప్లో ముందుకు సాగాలని దైవ సేవకునిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఆదాము అవ్వలను మనం చూస్తే వాళ్ళు ఎంతో దేవుని యొక్క ప్రణాళికతో తయారు చేయబడ్డారు. వాళ్ళిద్దరూ ఏక శరీరంగా తయారు చేయబడ్డారు. ఆదాము అవ్వలు తయారు చేయబడిన విధానం చాలా గొప్పది. ఎందుకంటే దేవుడు ఆదామును మంటితో తయారు చేశాడు, అవ్వనేమో ఆదాము ప్రక్కటెముకతో తయారు చేశాడు. వెముకనే ఎందుకు వాడాడు అని అంటే దేవుడు వెముక అయితే మళ్ళీ యథావిధిగా తెలియకుండా అంటే మచ్చ లేకుండా అతుక్కుపోద్ది అన్నమాట. అది చాలా గట్టిగా అతుక్కుని పోతుంది. అందుకని దేవుడు వెముకలో నుండి ఒక వెముకను తీసి అవ్వగా తయారు చేశాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎట్లా ఉండాలంటే ఒకరినొకరు అతుక్కుని పోవాలి. ఎంతలా అతుక్కుపోవాలంటే వెల్డింగ్ పెట్టినట్టు కాదు. నా ఉద్దేశంలో వెల్డింగ్ పెట్టినట్టు అతుక్కోకూడదు.
వెల్డింగ్ కూడా అతికినట్టే ఉంటుంది. కానీ నా ఉద్దేశంలో వీళ్ళు ఎలా అతుక్కుపోవాలంటే, 2 రాడ్లు ఒక భయంకరమైన అగ్ని, అంటే మనము చూస్తే వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ఉంటుంది, అట్లాంటి వేడి గుండములోకి 2 రాడ్లు వెళ్ళినప్పుడు అవి కరిగిపోయి ద్రావకంగా మారిపోయి వారికి కావలసిన రాడ్ లాగా బయటకు వస్తాయి. అవి ఆ అగ్నిలో ఎన్ని రాడ్లు వేసినా ఆ ద్రావ కింద మారిపోయిన తర్వాత ఒక రాడ్డుగా బయటకు వస్తాయి. అవి అతుకు పెట్టినట్టు ఉండవు, ఏకమైపోయినట్టు ఉంటాయి. వీళ్ళు అలా కలిసిపోవాలన్నమాట. ఫెలోషిప్, వీళ్ళిద్దరి మధ్యలో పొరపక్షాలు ఉండకూడదు, ఏ భేదాభిప్రాయాలు ఉండకూడదు, ఏకమైపోవాలి. ఒకసారి అంటండి, ఒక భర్త దేవునికి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమనంటే, ప్రభువా నన్ను బొద్దింకలాగా మార్చు అని, కాక్రోచ్, నన్ను బొద్దింకలాగా మార్చు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడంట. దేవుడు 3వ రోజున ప్రత్యక్షమై, రే ఎవడైనా నన్ను సంపన్నుడిగా మార్చు అంటాడు, లేకపోతే నన్ను బిల్ గేట్స్ లాగా మార్చమంటాడు, లేకపోతే నన్ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా మార్చమంటాడు, ఇట్లా గొప్పవాళ్ళలాగా మార్చబడాలని ఆశపడతారు. కానీ నువ్వేంట్రా బుద్ధింకలాగా మార్చమన్నావు అంటే, అతను అన్నాడంట, నా భార్య నాకు భయపడట్లేదండి, బొద్దింకంటే నా భార్యకి బాగా భయం, కాబట్టి నేను బొద్దింకలాగా నా భార్యని భయపెడతాను అని చెప్తున్నాడంట. అతని ఆశ ఏంటంటే, ఎంత చెట్టు అంత మనిషి ఉంటే నాకు భయపడతలేదు నా భార్య, చిన్న బొద్దింకకి భయపడుతుంది, కాబట్టి నేను బొద్దింకలాగా మారడమే మంచిది అనుకున్నాడు అతను. అతను ఇంకా చెప్పాడంట, ప్రభువా నేను ఒక్కడిని కాదు, నేను బొద్దింకనైన తర్వాత నేను పిల్లలను పెట్టి ఆ పిల్లలన్నిటితో భయపెడతాను అన్నాడంట. అంటే అతనికి ఎంత కోపం ఉందో చూడండి తన భార్య మీద. అంటే మనం అర్థం చేసుకోవాలి, మీరు దేవుని వాక్యానుసారంగా మీలో మీరు ఒకరికొకరు పోట్లాడుకోవడానికి దేవుడు పెళ్ళిని ఏర్పాటు చేయలేదండి. నేనైనంతే, నా భార్యతో నేను పోట్లాడడానికి దేవుడు నాకు పెళ్ళి చేయలేదు. నా భార్యని మేమిద్దరం కలిసి శత్రువు మీద పోరాడాలని దేవుడు మమ్మల్ని ఐక్యపరిచాడు. మన శత్రువు ఎవరు అంటే సాతాను. సాతాను అనే శత్రువు పైన మీరిద్దరూ యుద్ధం కట్టాలి. అది ఫెలోషిప్లో మీరుంటే అది చేయగలుగుతారు. ఒకవేళ అట్లా కాకుండా మీరు విభేదించుకున్నారనుకోండి, మీరు సాతాన్ని గెలిపించిన వాళ్ళు అవుతారు, సాతాన్తో పోరాడేవాళ్ళు అవరు. అంటే ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారంటే, డోంట్ ఫైట్ ఈచ్ అదర్, ఫైట్ ఫర్ ద ఈచ్ అదర్. ఒకరినొకరు పోరాడుకోవద్దు, ఒకరి కొరకు ఒకరు పోరాడాలి. ఎవరితో అంటే సాతాన్తో. ఫెలోషిప్. ఏమండి, కొంతమంది స్త్రీలు బాగా షాపింగ్ చేయడం ఇష్టం స్త్రీలకి కదా. ఒక ఆయన అన్నాడు, మ్యారేజ్ ఈజ్ ఏ వర్క్షాప్ అన్నాడు. మ్యారేజ్ అంటే ఏంటి? వర్క్షాప్. ఇన్ ఇట్ హస్బెండ్ వర్క్స్ అండ్ వైఫ్ షాప్స్. అంటే మ్యారేజ్ వర్క్షాప్ అయితే ఆ వర్క్షాప్లో హస్బెండ్ చాలా కష్టపడి పని చేస్తూ ఉంటాడంట, భార్య ఏమో షాపింగ్ చేస్తూ ఉంటుందంట. కాబట్టి అలా ఉండకూడదు. మీరు ఎలా ఉండాలంటే, ఇద్దరూ కష్టపడి పని చేసుకుంటూ ఇద్దరు మీకు అవసరమైన వాటినే కొనుక్కోవాలి. వ్యర్థమైన వాటిని కొనుక్కుని నాకు చీర కొనలేదని గొడవ పడ్డం, నాకు నగలు కొనలేదని గొడవ పడ్డం పోట్లాట కాదు. దేవుడు చెప్తున్నాడు, ఇది ఫెలోషిప్. ఫెలోషిప్ అనే మాటకి పిహెచ్డి చేసే విద్యార్థులు ఏమనుకుంటారంటే స్కాలర్షిప్ అనుకుంటారు. వాళ్ళకి స్కాలర్షిప్ వచ్చేదాన్ని వాళ్ళు ఫెలోషిప్ అని పిలుస్తారు. కానీ నేను స్కాలర్షిప్ కోసం మాట్లాడతలేదు, కంపెయిన్షిప్ కోసం మాట్లాడుతున్నా. ఇద్దరు కలిసిమెలిసి ఉండాలి, ఎప్పుడు ఎల్లప్పుడూ ఫెలోషిప్గా ఉండాలి. అందుకొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది మొదటి మాట. రెండో మాట ఏంటి అని అంటే వర్షిప్. రెండో షిప్ వర్షిప్. మీరు ఆరాధన చేస్తూ ఉండాలి, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండాలి.
మత్తయి సువార్త 18:19 మనం చూస్తే, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ వారి మధ్యలో నేను ఉంటానని దేవుడు చెప్తున్నారు. అంటే వీళ్ళిద్దరూ ఎక్కడైతే, ఇంట్లోనైనా, మందిరంలోనైనా, పలానా చోటైనా, వేరే చోటైనా, ఎక్కడైనా దేవుని పేరట ఆరాధన చేయడానికి కూడుకునుంటే వారి మధ్యలో దేవుడు వస్తానని చెప్తున్నాడు. వర్షిప్, ఆరాధన చేసేవారుగా ఉండాలి. ఆరాధనలో అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. మనము దేవుణ్ణి ఎంతగా ఆరాధన చేస్తే అంతగా దేవుడు మనల్ని దీవిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఉంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. మీరు దేవుణ్ణి ఎంతగా ఘనపరిస్తే అంతగా దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. మనం ఘనపరిచే విషయంలో విఫలమైతే మనం దీవించబడలేకుండా ఆగిపోతూ ఉంటాం. కనుక రెండవ షిప్ ఏంటి అని అంటే వర్షిప్. నేను 4 షిప్పుల గురించి చెప్తానన్నాను. ఇంకా కొంచెం సహకారం తక్కువగా అనిపిస్తుంది ఆడియన్స్ దగ్గర నుంచి. వీళ్ళు బాగానే నిశ్శబ్దంగా వింటున్నారు, కానీ ఆడియన్స్ మాత్రం చాలా కొంచెం ఇబ్బందిగా ఉన్నారు. 3వ షిప్లోకి వెళ్ళిపోతున్న 3వ షిప్ ఏంటంటే ఓనర్షిప్. ఓనర్షిప్ అంటే ఎవరు అని అంటే దేవుడే మనకి యజమానిగా ఉండాలి. వర్షిప్ అంటే తెలుసు కదా, ఆరాధన. ఫెలోషిప్ అంటే సహవాసం. రెండోది వర్షిప్ అంటే ఆరాధన. మూడోది ఓనర్షిప్ అంటే మనకి యజమానిగా ఎవరుండాలి అని అంటే దేవుడే మనకి ఓనర్షిప్గా ఉండాలి. అంటే దేవుడే ఈ కుటుంబానికి యజమానిగా ఉండాలి. ఎంతకాలం దేవుడి కుటుంబానికి యజమానిగా ఉంటే అంతకాలం ఆశీర్వదించబడతాం. ఇప్పుడు పాత నిబంధనలో ఆదాము అవ్వలు తప్పు చేసిన తర్వాత దేవుడైన యెహోవా వారి మధ్యకు వచ్చినప్పుడు వాళ్ళు చెట్టు చాటున దాక్కున్నారు. కానీ క్రొత్త నిబంధనకు వస్తే మీరు చూడండి, కానా పెండ్లి విందులో ఈ 2 సందర్భాలు మనం చదివాం. ఇప్పుడు కానా పెండ్లి విందులో యేసు ప్రభు వారు ప్రజెంట్ అయి ఉన్నాడు అక్కడ క్రొత్త నిబంధనలో. ఎందుకంటే ఆ పెండ్లి విందులో ఉన్న లోపాలను సరిచేయటానికి ఆయన అక్కడ హాజరై ఉన్నారు. అంటే ఇప్పుడు మనం పాత నిబంధనలో లేము, క్రొత్త నిబంధనలో ఉన్నాం. ఇప్పుడు యేసు ప్రభు వారు మీ ఇంట్లో ప్రజెంట్ అయి ఉన్నాడు. ఆయన ప్రజెంట్ అయి ఉన్నాడు కదా అని చెప్పి ఆయనకి ఓనర్షిప్ ఇవ్వకుండా ఆ ఓనర్షిప్ని మీ చేతుల్లోకి తీసుకుంటే ఆయన మీకు సహాయం చేయలేడు. ఈ కానా పెండ్లి విందులో వాళ్ళకి సహాయం ఎప్పుడు చేశారు యేసు ప్రభు వారు అంటే, ప్రభా వారికి ద్రాక్షరసం అయిపోయిందంట, కొంచెం సహాయం చేయమని మరియ వెళ్ళి అడిగినప్పుడు సహాయం చేయడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటి? ఆయన ప్రజెంట్ అయి ఉన్నా కూడా, ఆయన రెడీగా ఉన్నా కూడా మనం అడగాలి, ప్రభా మాకు ఈ ఇబ్బంది కలిగింది, మాకు సహాయం చేయండి, మా ఇంట్లో మీరే యజమానిగా ఉండండి, మా ఇంట్లో మీరే ఓనర్షిప్గా ఉండండి అని మనం దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పక మన జీవితంలో కలుగ చేసుకుని మనకున్న అవసరాలన్నీ తీరుస్తాడు. అక్కడ పెండ్లి విందులో ద్రాక్షరసం తక్కువైపోయినప్పుడు మళ్ళా క్రొత్తగా ద్రాక్షరసాన్ని ఆయన తయారు చేశాడు. ఏమండి, నేను మాట చెప్తాను, అదేంటంటే మ్యారేజ్లో 4 రింగ్స్ ఉంటాయంట. మ్యారేజ్లో ఎన్ని రింగ్స్ అండి? 4 రింగ్స్. మొదటి రింగ్ ఏంటంటే ఎంగేజ్మెంట్ రింగ్. బహుశా వీళ్ళిద్దరు పెట్టుకుని ఉంటారు, ఎంగేజ్మెంట్ రింగ్ పెట్టుకుని లేదంట. సరే, రెండో రింగ్ ఏంటంటే మ్యారేజ్ రింగ్, ఇప్పుడు పెట్టుకోబోతారు రెండో రింగ్. మూడో రింగ్ ఏంటో తెలుసా? సఫర్ రింగ్. సఫర్ రింగ్ అంటే ఏంటి? పెళ్ళైన ప్రతి ఇంట్లో కూడా సఫరింగ్ ఉంటుందండి. సఫరింగ్ అంటే ఏంటంటే కష్టం, శ్రమ ఉంటుంది. సఫరింగ్ అంటే మీరిద్దరూ ఒకళ్ళొకళ్ళు విభేదించుకోవడం ద్వారా వచ్చే రింగ్ కాదు అది. ఇప్పుడు ఆ కానా పెండ్లి విందులో ఒక సఫరింగ్ వచ్చింది. ఏంటి? ద్రాక్షరసం అయిపోయి. అట్లా ఏదో కొంచెం లోటు వస్తుంది. అన్నీ ఉన్నా కూడా, ఎంత ధనవంతులైనా కూడా సఫరింగ్ ఉంటుందండి. మాకు డబ్బు ఉంది కదని చెప్పి గర్వపడడానికి వీల్లేదు. ఒకసారి మనము రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చూస్తే అక్కడ షునేమి రాళ్ళు ఉంది.
ఆమె ఘనురాలని రాయబడింది. వాళ్ళ ఇంట్లో కూడా ఒక సఫరింగ్ ఉంది. ఆ సఫరింగ్ కొరకు, ఆ సఫరింగ్ని తీసివేయడానికి ఆమె తెలివిగా షునేమీరాలు ఏం చేసింది తెలుసండి? షునేమీరాలు దైవజనుణ్ణి వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సఫరింగ్. 4వ రింగ్ ఏంటంటే తెలుసా? ఎండ్యూరింగ్. ఎండ్యూరింగ్ అంటే అర్థం ఏంటంటే సహించడం. సఫరింగ్ వచ్చినప్పుడు సహనం ఉండాలి. అంటే శ్రమ వచ్చినప్పుడు సహించుకోవాలి. శ్రమ వచ్చినప్పుడు ఓర్పు ఉండాలి. పెళ్ళిలో ఈ 4 రింగ్స్ కామన్ అంటండి. కాబట్టి ఈ రింగ్స్ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. 3వది చెప్పాను, ఆనర్షిప్. మనందరి గృహాల్లో యజమానిగా, నాయకునిగా ఎవరిని పెట్టుకోవాలి అని అంటే దేవుణ్ణే యజమానిగా పెట్టుకుంటే మన అవసరాలన్నీ తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. 3వది. 4వది ఏంటంటే లీడర్షిప్. 4వ షిప్ లీడర్షిప్. మన గృహానికి ఎవరు లీడర్గా ఉండాలంటే దైవ సేవకుడు లీడర్గా ఉండాలి. ఆయన్ని మనం లీడర్గా ఎంచుకోవాలి. దైవ సేవకుడు. మనము ఎవరెవరినో లీడర్గా పెట్టుకుంటాం, ఓడిపోతాం. ఇప్పుడు ఆమె ఎంత ధనవంతురాలైనా షునేమీరాలు, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆమె ఎందుకు ఒక దైవ సేవకుడు మా ఇంట్లో ఉండాలని రూమ్ కట్టింది అనంటే డబ్బు ముఖ్యం కాదు, దైవ సేవకుడు ఉంటే అవసరాలు తీరుస్తాడని ఆమెకు తెలుసు. వాళ్ళకి పిల్లలు కలగలేదు. పిల్లలు కలగకపోతే దైవ సేవకుడు దాన్ని గుర్తించాడు. దైవ సేవకుడు ఏం చేస్తారు అని అంటే మన ఇంట్లో ఏది కొదువుకుందో దానికోసం ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దైవ సేవకుని యొక్క లక్షణం. దైవ సేవకులందరూ అదే పని చేస్తారు. కాబట్టి లీడర్షిప్ ఎవరికి ఇవ్వాలంటే దైవ సేవకునికి ఇవ్వాలి. కొన్నిసార్లు మనమే లీడర్షిప్ తీసేసుకుంటాం. అంటే భర్తే లీడర్షిప్ తీసేసుకుంటాడు, భార్య లీడర్షిప్ తీసేసుకుంటుంది. కొంతమంది భార్య వాళ్ళ మమ్మీకి, వాళ్ళ డాడీకి లీడర్షిప్ ఇస్తుంది. కొన్నిసార్లు భర్త వాళ్ళ మమ్మీకి, వాళ్ళ డాడీకి లీడర్షిప్ ఇస్తారు. అది కాదు, దైవ సేవకునికి మన ఇంట్లో నాయకత్వం ఇస్తే దైవ సేవకుడు మన ఇంటిని బహుగా దీవిస్తాడు. కనుక ఈ 4 షిప్స్ మళ్ళీ చెప్తున్నా, ఫెలోషిప్, వర్షిప్, ఆనర్షిప్, లీడర్షిప్. ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క విషయాలు మనం అంగీకరించి వీటి ప్రకారం మనం ముందుకు నడిస్తే మన వివాహ జీవితం సక్సెస్ఫుల్గా సాగుతుంది. ఈ కొద్ది వాక్యం దేవుడు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.